33వ సంకీర్తన 11వ వచనం చదువుకుందాం. 19వ వచనం చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకు అందరము తలలు వంచి ఉండగా ప్రభు సన్నిధిలో మోకరిస్తూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయనిచ్చే ఉన్నతమైన తన దయ, ఆయనిచ్చే ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఆయనిచ్చే ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయంలో మనమందరము పొందుకొని మనమందరం వాగ్దాన పుత్రులుగా, దేవుని యొక్క పుత్రులుగా, దేవుని యొక్క దాసులుగా, దాసురాండ్లుగా మనమందరం ఈ సమయములో కొనసాగుదాం. ఈ సమయంలో ఎవరు కూడా అటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూచుచ్చు, ప్రార్థించుచు మన జీవితాలను మనము కొనసాగిద్దాం. దేవానికి స్తోత్రాలనైనా ఇంతవరకు తండ్రి నేను పాటలతో స్తుతించాం. వాక్యం వినబోతూ ఉండగా మీ దాసుని శిలువ సాటున మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానం, అతి శ్రేష్టమైన వర్తమానం అందించి మీరు మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరుచుము దేవా అని దేవునికి ఎంతగానో మనము ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ కొనియాడుతూ విశ్వాస నావలో మనము ముందు కొనసాగుదాం. అది ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న రాములమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించింది ప్రార్థన రాములమ్మ గారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకము నా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు నా తండ్రి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఇంతవరకు ప్రభా పాటల ద్వారా, సంగీత ద్వారా స్తుతించాం, ఆరాధించాం ప్రభా. ఇప్పుడు గెలుచునుగా వాక్యం లేక ప్రభా నీ దాసుడు తండ్రి మాకు నేను తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఆమెకిస్తూ మేము తగ్గిస్తున్నాం తండ్రి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించి స్తుతించి ఏడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైనదని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ రాత్రి కాలపు ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ రాత్రికాలపు ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భయభక్తులతో దేవుని సేవిస్తే ఏమి కలుగును అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అందరు చెప్పాలి, ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? భయభక్తులతో దేవుని సేవిస్తే ఏమి కలుగును అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఆయన సూటిగా మాట్లాడబోతూ ఉండగా ఎవరు కూడా పెడచెవున పెట్టక
దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారముగా మనము జీవించువారముగా ఉండాలి. వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్య ప్రకారంగా జీవించడము అంతే ప్రాముఖ్యము. కనుక మన జీవితంలో వాక్యం వినడం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవడం కూడా నేర్చుకొని వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క కృప, తన సన్నిధిని మనము పరిపూర్ణంగా పొందుకుంటామని ప్రభునామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, భయభక్తులతో దేవుని సేవిస్తే ఏమి కలుగును అంటే, చూడండి, మొట్టమొదటిగా దేవుని దృష్టి మనపై ఉండును. చూడండి, దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంట? చెప్పండి, ఎవరి మీద ఉంటుంది? భయభక్తులతో దేవుని సేవించే వారిపై దేవుని యొక్క దృష్టి ఉండును అని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక మన జీవితములో, మన యొక్క వ్యక్తిగత జీవితములో, మన ఆత్మీయ జీవితములో, మన క్రైస్తవ జీవితములో దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి. దేవుని యొక్క దృష్టి మన మీద నిలవాలి అంటే భయభక్తులతో నీవు నేను దేవుని సేవించువారముగా ఉండాలి. ఇంతవరకు మన జీవితములో భయభక్తులతో దేవుని సేవించక, భయభక్తులతో దేవుని వెంబడించక, భయభక్తులతో ఆయన సన్నిధిలో కనబడక, భయభక్తులతో ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే ఈ సమయములో నుండి అయినా వాటన్నిటిని మనము కలిగి, వాటన్నిటిని మనము అనుసరించి దేవాది దేవుని మనము సేవిస్తే ఖచ్చితముగా ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఆయన దృష్టి మన మీద ఉంటే మనకు క్షేమం కలుగుతుంది. ఆయన దృష్టి మన మీద ఉంటే మనకు నెమ్మది కలుగుతుంది. ఆయన దృష్టి మన మీద ఉంటే మనము కాపాడబడతాం. ఆయన దృష్టి మన మీద ఉంటే మనకు సర్వ సమృద్ధి కలుగుతుంది. ఆయన దృష్టి మన మీద ఉంటే ఏ పాపము చేయజాలమని ఎరిగి ఆయన యొక్క దృష్టి మనము పొందుకోవడానికి నిత్యము ప్రయత్నించు వారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచూ ఉన్నది. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద నిలుస్తుందంట? తన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుస్తూ ఉంది. కనుక ఆయన దృష్టి మన మీద నిలవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకుని వారముగా ఉంటే ఖచ్చితముగా దేవుని యొక్క దృష్టి మన మీద నిలుస్తుంది. దేవుని యొక్క దృష్టి మన కుటుంబం మీద నిలుస్తుంది. దేవుని యొక్క దృష్టి మన సంతతి మీద నిలుస్తుంది. దేవుని యొక్క దృష్టి మన వెళ్ళే మార్గముల మీద నిలుస్తూ ఉందని జ్ఞాపకము చేసుకొని మనమందరము దేవుని యొక్క దృష్టిని పొందుకొని దేవుని యొక్క దృష్టిని మనము ఆకర్షించు వారముగా ఉండాలి. చూడండి, అయస్కాంతము ఇనుమును ఎలాగైతే ఆకర్షిస్తుందో మన జీవితంలో దేవుని యొక్క దృష్టిని మనము దేవుని యొక్క దృష్టిని అంతగా మనము ఆకర్షించాలి. కానీ మనము దేవుని దృష్టిని ఆకర్షించడం లేదు, కానీ లోకమును మనం ఆకర్షిస్తూ ఉన్నాం. మనకిష్టమైన వారిని ఆకర్షిస్తున్నాం. భూ సంబంధమైన వాటిని మనం ఆకర్షిస్తున్నాం. ఈ లోకపరములో ఉన్న సమస్తాన్ని ఆకర్షిస్తున్నాము. కానీ దేవుని యొక్క దృష్టిని ఆకర్షించలేని స్థితిలో నువ్వుంటే ఈ రాత్రి కాల వేళలో ఖచ్చితంగా ఆయన దృష్టి నీ మీద ఉండాలి అంటే,
ఆయనకు నువ్వు యోగ్యుడిగా కనబడాలి. ఆయన దృష్టి నీవు నిలవాలంటే, ఆయనకు ప్రియమైన వ్యక్తిగా నువ్వుంటే, ఆయనకు దృష్టిని ఆకర్షిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుందని మనము గుర్తెరగాలి. దేవుని దృష్టి లేకపోతే మనం ఏమైపోతాం ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క దృష్టి మన మీద లేకపోతే మన జీవితం ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క దృష్టి మన మీద లేకపోతే మన బ్రతుకు ఎంత ఘోరాతి ఘోరంగా మారిపోతుందో ఒకసారి ఆలోచించి, అందుకే దేవా నాపై, నా కుటుంబంపై నీ దృష్టి నిలుపుమని అడిగితే ఆయన నిలపడానికి సంసిద్ధముగా ఉన్నాడని మనము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, భయభక్తులతో దేవుని సేవిస్తే ఏమి కలుగునంటే దేవుని దూత మనకు కావలిగా ఉండును. ఎవరికి దేవుని దూత కావలిగా ఉంటుందంట? ఎవరికండి చెప్పాలి? ఎవరికి? భయభక్తులతో దేవుని సేవిస్తే వారిపైన చూడండి దేవుని కృప ఉంటుంది. భయభక్తులు దేవుని సేవిస్తే దేవుని యొక్క దూత కావలిగా ఉంటుంది. కనుక దేవుని యొక్క దూత నీకు కావలిగా ఉండాలి. నువ్వు పండుకున్న వేళలో, నువ్వు వెళుతున్న వేళలో, నువ్వు ప్రయాణిస్తున్న వేళలో, నువ్వు పనిచేస్తున్న వేళలో, అన్ని సందర్భాలలో దేవుని యొక్క దూత నీకు కావలిగా ఉండాలి. నువ్వు లోకములో జీవిస్తే దేవుని యొక్క దూత నీకు కావలిగా ఉండదు. ఒక పాపిగా జీవిస్తే దేవుని దూత నీకు కావలిగా ఉండదు. ఒక గర్విష్ఠిగా నువ్వు జీవిస్తే దేవుని యొక్క దూత నీకు కావలిగా ఉండదు. ఒక అహంకారిగా నువ్వు జీవిస్తే దేవుని యొక్క దూత నీకు కావలిగా ఉండదు. ఒక వేషధారణ కలిగి జీవిస్తే దేవుని యొక్క దూత నీకు కావలిగా ఉండదు. నీ కోరికలు నెరవేర్చుకునే వాడుగా నువ్వు ఉంటే దేవుని దూత నీకు కావలిగా ఉండదు. కానీ కేవలం భయముతో, భక్తితో, నిష్ఠతతో ఎప్పుడైతే దేవుని సేవిస్తావో, ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో, వెంటనే దేవుని యొక్క దూత నీకు, నీ కుటుంబానికి కావలిగా ఉంటుంది. కావలిగా ఉండడం మాత్రమే కాదు, ఆ దూత నిన్ను రక్షిస్తుందని కూడా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగం చూస్తే కీర్తనల గ్రంథము చూడండి 34వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి, దేవుని యొక్క దూత ఎవరి చుట్టూ ఉంటుందంట? తన యందు భయభక్తులు గల వారి చుట్టూ. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవునికి భయపడి జీవిస్తారో, ఎవరైతే దేవునికి విధేయులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని మాట ప్రకారంగా జీవిస్తుంటారో, ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జీవిస్తుంటారో వారి చుట్టూ దేవుని దూత కావలిగా ఉంటుంది. కావలిగా ఉండి వారిని ఏం చేస్తుందంట అండి? రక్షిస్తూ ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, మనమందరము రక్షింపబడాలి. అనుదినం రక్షింపబడాలి. అనుదినము మనం కాపాడబడాలి. అనుదినం క్షేమంగా ఉండాలి. అనుదినము మనము చూడండి ఆనందకరంగా జీవించాలి. అనుదినము మనమందరము సమాధానకరంగా జీవించాలి అంటే దేవుని యొక్క దూత మనకు కావలిగా ఉండడము ఎంతో అవసరం. కనుక దేవుని దూత నీకు కావలిగా ఉండలేకపోయిందేమో. ఇక నుంచి ఆయన దేవుని యందు భయభక్తులు జీవిస్తే వెంటనే తన దూతలకు ఆజ్ఞాపిస్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు, నా బిడ్డలకు నువ్వు ఎప్పుడు తోడుగా ఉండని దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని మాట మేరకు అవి మనకు కావలిగా ఉంటాయి. అవి నిత్యము మనం రక్షిస్తూ ఉన్నాయని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక దేవుని యొక్క దూతలు దేవుని మాట వింటున్నాయి. కనుక దేవుడు ఏది చెప్తే వాటిని అవి చేస్తూ ఉన్నాయి. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నాయి. కనుక మనము కూడా దేవుని దూతల్లాగా దేవుని మాట విని దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించాలి. దేవుడు చూపించిన త్రోవలో వెళ్ళాలి. దేవుడు చూపించే మార్గంలో వెళ్ళాలి. దేవుడు చూపించే
విధానంలోనికి మనం వెళ్ళాలి. దేవుడు చూపించే ప్రతిదానిని అనుసరించాలి. కానీ మన సొంత ప్రకారంగా మనం ఎప్పుడు జీవించకూడదు. మన సొంత చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చుకోకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులముగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ప్రణాళిక నెరవేర్చే వ్యక్తిగా ఉంటే దేవుని విడిచిపెట్టకుండా అన్ని వేళలా నేను కాపాడుతూ, అన్ని వేళలా రక్షిస్తూ, అన్ని వేళలా నీకు భరోసా ఇస్తున్నాడు, అన్ని వేళలా నేనుండానని అభయమిస్తూ ఉండగా, అలా ఆయన అభయాన్ని మనం పొందుకొని, ఆయన అభయాన్ని మనము ఆస్కారము చేసుకొని ఈ లోకములో మనం ఎదగాలి. నువ్వు మనుషులను చూసిన ఎదగడం గొప్పతనము కాదు, నీకున్న ఎన్నుకున్న బలమును చూసి ఎదగడం గొప్పతనము కాదు. కానీ నువ్వు దేవుణ్ణిలో ఎదగడం గొప్పతనం, దేవుణ్ణిలో నిలబడడం గొప్పతనం, దేవుణ్ణిలో నివసించడం గొప్పతనం అని ఎరిగి మన గొప్పతనంగా దేవుణ్ణిలో ఉంటూ ఎదుగుతూ మన జీవితాలను మనము కొనసాగించే వ్యక్తులముగా మనం ఉండాలి. తర్వాత మూడో విషయం చూడండి, భయభక్తులు దేవుని సేవిస్తే ఏమి కలుగును అంటే చూడండి, కోరికలు నెరవేర్చబడతాయి. ఎవరి కోరికలు నెరవేర్చబడతాయి అంటే చూడండి, భయముతో భక్తితో ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో, భయముతో భక్తితో ఎవరైతే ఆయనకు ప్రార్థిస్తూ ఉంటారో, భయముతో భక్తితో ఆయన అడుగులు అడుగు వేస్తూ ఉంటారో, భయముతో భక్తితో ఆయన సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే భయముతో భక్తితో ఎలాంటి లోపము లేకుండా జీవిస్తారో అలాంటి వారి కోరికలను దేవుడు ఖచ్చితముగా 100% నెరవేర్చువాడుగా ఉన్నాడు. అందుకే దైవ గ్రంథములు చూస్తే చూడండి, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చూడండి, ఎవరి కోరిక నెరవేరుస్తాడంటానా? తన యందు భయభక్తులు గల వారి కోరిక మాత్రమే నెరవేరుస్తాడు. కానీ భయము లేని జీవితం కలిగిన వారి కోరిక దేవుడు నెరవేర్చాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే వారి కోరిక ఎప్పటికీ నెరవేర్చబడదు. ఎవరైతే భయము లేకుండా భక్తి లేకుండా జీవిస్తారో వారి కోరికలు వారు నిలిచిపోతాయి, కానీ వారి కోరికలు ఎప్పటికీ నెరవేర్చబడవు. కనుక తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి కోరికను దేవుడు ఖచ్చితంగా నెరవేర్చువాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనుష్యుడు కానీ మన కోరిక నెరవేర్చేవారు లేరు. చూడండి, ఒక మాట, నువ్వు అభివృద్ధి పొందాలి అని నీకు ఒక కోరిక ఉంది. ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి నేను అభివృద్ధి పొందాలి, నా కోరిక తీర్చగలడండి? తీర్చగలడా? తీర్చలేడు. నీకు కోరిక ఉంది, బాగా చదువుకోవాలని కోరిక ఉంది. ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి నేను బాగా చదువుకోవాలని నా కోరిక తీర్చు అంటే ఆ మనుషుడు తీరుస్తాడండి? తీర్చలేడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను బాగా సంపాదించుకోవాలని అనుకుంటున్నాను, నా కోరిక తీర్చు అంటే మనుష్యుడు కోరిక తీర్చగలడా? తీర్చలేడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూడండి, నేను బాగా బతకాలి, అందరికంటే ఉన్నతంగా బతకాలి, ఇది నా కోరిక, ఈ కోరిక తీర్చు మానవుడా అంటే మానవుడు తీరుస్తాడా? తీర్చలేడు. కానీ కోరికలన్నీ తీర్చేవారు ఎవరు? దేవాది దేవుడు మాత్రమే నీ కోరికలు తీరుస్తాడు. ఎట్టి కోరిక కోరిన దేవుడు తీర్చగలడు. నువ్వు ధనవంతుడు కోరికుంటే ధనవంతుడిగా మార్చగలడు. నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటే నేను అభివృద్ధి పొందించగలడు. నువ్వు బాగా జీవించాలంటే బాగా నేను జీవింపజేయడానికి ఆయన నీ కోరికను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కనుక ఏ మనుష్యుడు కూడా, ఏ రాజు కూడా, ఏ నాయకుడు కూడా, ఏ శాస్త్రవేత్త కూడా మన కోరికలు తీర్చడానికి వీలు లేదు, వారు తీర్చలేరు. కానీ దేవుడు ఎవరి కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి కోరిక అంటే తన యందు భయభక్తులు గల వారి కోరికను మాత్రమే తీరుస్తాడు. నువ్వే కోరిక అయినా సరే ఖచ్చితంగా తీరుస్తాడు. నీ జీవితంలో మంచి భాగ్యస్వామి కాలను కోరుకున్నావు అనుకో, మంచి భార్య కాలను కోరుకున్నావు అనుకో, ఆ కోరిక దేవుడు ఖచ్చితంగా
తీరుస్తాడు. నీకు మంచి భర్త కావాలని కోరుకున్నావు అనుకో, ఆ కోరికను కూడా దేవుడే తీరుస్తాడు. కానీ మనుషులు ఎవరు కూడా తీర్చలేడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మంచి కోడలు కోరుకుంది అనుకోండి, నువ్వు ప్రార్థన చేయి, మంచి కోడలు దేవునికి ఇస్తాడు. మంచి అల్లుడు రావాలని నీవు కోరుకుంటున్నావు అనుకో, మంచి అల్లుడిని ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుక ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేర్చేవాడు మన దేవుడే. మన దేవుడు తప్ప ఏ దేవుడు నెరవేర్చలేడు, ఏ మనుషుడు నెరవేర్చలేడని జ్ఞాపకం చేసుకొని మనము కోరికలన్నిటిని కూడా ఆయన తీర్చే సమర్థుడు గనక, ఆయన మన జీవితం కోరిక తీరాలి అంటే, ఆయన కోరిక మన జీవితం నెరవేరాలి అంటే, మన కోరికలు కూడా నెరవేర్చబడాలి అంటే ఆయన యందు మనము భయము కలిగి భక్తి కలిగి మనము జీవించు వారముగా ఉండాలి. తర్వాత కిందలో చదివితే అక్కడనే వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూడండి, ఎవరి మొరను ఆలకిస్తున్నాడంటే తన యందు భయభక్తుల గల వారి మొరను ఆలకిస్తున్నాడు, వారిని రక్షిస్తున్నాడు. అంటే దేవుడు తన యందు భయభక్తుల గల వారి మొర వింటాడు, వారిని రక్షిస్తాడు అనేది వాక్య భాగములో బహుస్పష్టముగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 4 చూడండి, భయభక్తుల దేవుని సేవిస్తే ఏమి కలుగునంటే పరసంబంధమైన జ్ఞానము కలుగుతుందంట. ఏ జ్ఞానం అంట? పరసంబంధమైన జ్ఞానం. చూడండి, దేవుణ్ణి వచ్చే జ్ఞానం భూ సంబంధమైనదా పరసంబంధమైనదా? చెప్పండి, ఏ సంబంధమైనదమ్మా? పరసంబంధమైనది దేవుని వచ్చే జ్ఞానం, భూ సంబంధమైనది కాదు దేవుని యొక్క జ్ఞానం. అందుకే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టి ఎలాంటిదంట? వెరితనముగా ఉన్నది. కనుక ఈ లోక జ్ఞానం మనకు వద్దు, దైవికమైన జ్ఞానం మనకు కావాలి. ఈ దైవికమైన జ్ఞానం ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక జ్ఞానం కొరకు నువ్వు పాటుపడవద్దు, ఈ లోక జ్ఞానము కొరకు నువ్వు పరుగులు తీయవద్దు, ఈ లోక జ్ఞానం కొరకు నువ్వు శ్రమించవద్దు, ఈ లోక జ్ఞానం కొరకు నువ్వు ఖర్చు పెట్టుకొనవద్దు. కానీ దేవుడిచ్చే జ్ఞానం అది ఉచితమైన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం పవిత్రమైన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం సమాధానకరమైన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం ఎంతో ఉన్నతమైన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం అది ఎంతో విలువైన జ్ఞానం గనక ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. మానవుని జీవితంలో ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, నీ దగ్గర ఎంత ఉన్నా, నువ్వెంత అందచందాల గలవాడవై ఉన్నా, జ్ఞానము లేకపోతే నీ అందమంతా సున్ననే. జ్ఞానము లేకపోతే ఎంత ఉన్నా నీ జీవితము దండగా. చూడండి, సంపాదన ఉంటే దాన్ని ఎలా ఉపయోగించాలో జ్ఞానము లేకపోతే ఏమి ప్రయోజనం అండి? ప్రయోజనమా? ప్రయోజనము లేదు. అన్ని ఉన్నాయి, వాటిని ఎలా వాడుకోవాలో నీకు జ్ఞానం లేకపోతే ఏమి ఉన్నా వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకొని, అన్నిటికంటే జ్ఞానము ముఖ్యమైనది. ఈ లోకములో ఉన్న సర్వ సంపద కంటే దైవికమైన జ్ఞానము చాలా గొప్పది. ఈరోజు మీకు జ్ఞానం ఉంది గనుకనే దేవుని మందిరకు వచ్చారు. జ్ఞానము లేని వారు ఏం చేస్తున్నారు? వీధుల్లో సందుల్లో తిరుగుతూ ఉన్నారు. జ్ఞానము లేని వారి జీవితం వేరుంటుంది, జ్ఞానము గల వారి జీవితము వేరుంటుంది. నీకు ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని జ్ఞానం ఉంటే చాలు. అదే నీ జీవితానికి ధన్యత, అదే నీ జీవితానికి ఆశీర్వాదం అని ఎరిగి, ఒకవేళ నీకు జ్ఞానం కొదవగా ఉంటే ఈరోజు దేవుని అడుగు. నీ బిడ్డల జ్ఞానం కొదవగా ఉంటే నీ బిడ్డల కొరకు దేవుని అడుగు, ఆయన జ్ఞానమును అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలి. కనుక జ్ఞానం నీకు సింపుల్ గా వస్తూ ఉంది. ఎలా వస్తుంది? ఆయనందు భయభక్తులై ఉండుటయే జ్ఞానము అని దైవ గ్రంథములోనే మనం చూస్తున్నాం. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుంటే ఎక్కడ జ్ఞానం వస్తుందో, ఎలా మన జ్ఞానం కలుగుతుందో అక్కడ మనము చూస్తున్నాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. ఏదంటమ్మా జ్ఞానము? చూడండి, ఏది జ్ఞానము? యెహోవా యందు
భయభక్తులే జ్ఞానము. నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, అదే నీకు జ్ఞానము. నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదు, ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు, ఎక్కువగా థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఆలోచించి అనారోగ్య పాలు కావాల్సిన అవసరం లేదు. కేవలం దేవుని యందు భయభక్తులు ఉండుటయే జ్ఞానము. దేవుని యందు భయభక్తులు ఉంటే జ్ఞానానికి మూలాధారము అని జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం దేవుని యందు భయభక్తులు ఉంటే చాలు, వెంటనే దేవుని యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కింది చదవండి. దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చూడండి, ఏది వివేకం అంట? దుష్టత్వాన్ని విడుచుటయే వివేకము. నీలో దుష్టత్వం ఉందనుకో, నీలో ఏమి లేనట్టు? వివేకము లేనట్టే. అదే దుష్టత్వాన్ని విడిచిపెట్టావనుకో, అదే దుష్టత్వం విడిచిపెడితే అదే వివేకము. నువ్వు దుష్టత్వంలో కలిగి ఉన్నావు అనుకో, నీలో నాలో వివేకం అనేది ఎప్పుడు కూడా ఉండదు. కనుక నీలో నాలో దుష్టత్వం ఉంది, వివేకాన్ని నువ్వు పొందలేకపోతున్నావేమో. దుష్టత్వం నీలో నివసిస్తుంది, వివేకము వేరుపరచబడుతుందేమో. కనుక ఈ రోజు నుండి దుష్టత్వం విడిస్తే చాలు, అదే వివేకము, అదే తెలివితేటలు, అదే మన జీవితానికి మేలు అని మనమందరము జ్ఞాపకము చేసుకుని వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి. భయభక్తులు దేవుని సేవిస్తే ఏమి కలుగునంటే మేలు కలుగుతుంది. ఎప్పుడైతే భయముతో భక్తితో దేవుని వెంబడిస్తూ ఉంటావో, నిష్ఠతతో నువ్వు దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటావో, వెంటనే దేవుడు నీకు ఏం కలగజేస్తాడంట? మేలు కలగజేస్తాడని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవుడు ఎవరికి జ్ఞానము ఇస్తున్నాడు, ఎవరికి మేలు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చూస్తే, చూడండి, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచియించిన మేలు, చెప్పండి, ఎంతో గొప్పది. ఎవరైతే అనేది భయభక్తులు ఉంటారో వారి నిమిత్తము దేవుడు దాచించే మేలు ఎంతో గొప్పది. గనక ఆ మేలును పొందాలి అంటే, ఆ మేలును జీవితంలో జరగాలి అంటే, ఆ మేలును అనుభవించాలి అంటే మనమందరము దేవునందు భయభక్తులు ఉంటే చాలు. దేవుడు మన జీవితంలో దాచించిన మేలు ఎంతో గొప్పదని నమ్మి ఆ మేలును మనం పొందాలి. తర్వాత అంటాడు, నరుల ఎదుటిని ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదిగా ఉంది. కనుక ఆయన మేలు అది సామాన్యమైన మేలు కాదు, అదెంతో గొప్పది. అంటే వర్ణించలేనంత మేలును దేవుని జీవితం జరిగిస్తూ ఉండగా, ఆ మేలన్నీ నీ జీవితంలో జరగాలి, ఆ మేలన్నీ నీ జీవితంలోనికి రావాలి అంటే నరులతో దేవుని ఆశ్రయించి నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటే చాలు, దేవుడు గొప్ప మేలు, ఉన్నతమైన మేలు మన జీవితం జరిగిస్తుండగా ఆయన మేలులు పొందుకొని మేలుకరమైన వారుగా, మేలుకరమైన జాతిలోనికి మనం వెళ్ళి ఆయన మేలును పొందుకొని పరిపూర్ణంగా మనము లోకములో మనము జీవించాలి. తర్వాత చివరగా చూడండి, భయభక్తి దేవుని సేవిస్తే ఏం కలుగుతుందంటే ధన్యకరమైన జీవితం కలుగుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి భయముతో భక్తి సేవిస్తావో అదే నీ జీవితానికి ధన్యకరము అని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 128వ సంకీర్తన 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ కూడా ధన్యులే. కనుక మనం ధన్యులుగా ఉండాలంటే ఆయన యందు భయభక్తులుగా ఆయన నడుస్తే మనము ధన్యులము. ధన్యులనగా ఆస్వాదింపబడిన వారు గనక మనం కూడా ధన్యకరమైన జీవితం కలిగి ఉంటాం. ఇంతవరకు నీలో ధన్యకరమైన జీవితం లేదేమో, నీలో శాపకరమైన జీవితం, అలాగే నీ జీవితంలో నష్టకరమైన జీవితం నీలో ఉంటే, ఆ జీవితంలో నుండి ధన్యకరమైన జీవితంలో రావాలి అంటే నీవు యందు భయభక్తులు జీవిస్తే చాలు.
మనమందరము ధన్యులుగా ఉంటాం. మన ధన్యకరంగా ఉన్న నమ్మి మన ధన్యకరముగా ఆశీర్వాదకరంగా మార్చుకొని ఇంతవన్నీ జీవితంలో దేవుని సేవించలేని స్థితిలో నువ్వు ఉంటే, ఆయన వెంబడించలేని బ్రతుకు నీలో ఉంటే మార్చుకుందాం. ఆయన వెంబడించలేని తలంపు నీలో ఉంటే మంచి తలంపులు కలిగి ఉందాం. ఆయన వెంబడించలేక నువ్వు ఒకవేళ దేనికైనా నువ్వు లోబడ్డావేమో వాటిని వదిలిపెట్టి ఇక నుంచి దేవుని వెంబడిద్దాం. దేవుని వెంబడించాలని ఆశ ఉంది, కానీ ఏదైనా నీకు అడ్డుగా ఉంటే ఆ అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకుందాం. దేవుని వెంబడించాలని ఆశ నీలో ఉంది, వెంబడించకుండా ఏమైనా నీకు ఒక అడ్డుబండలా నిలబడుతూ ఉంటే వాటిని ప్రభుత్వ వారు తొలగించుకొని వాటి నుండి మనం వేరుపరచబడి దేవుని ఎంతగానో మనమందరము సేవించుచు అనుసరించు వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్న ఆచారాలు నేను దేవుని సేవించకుండా అడ్డగిస్తూ ఉంటే నీలో ఉన్న ఆచారాలు వదిలిపెడదాం. నీలో మూఢనమ్మకం అనేది ఉంటే ఆ మూఢనమ్మకాన్ని వదిలిపెడదాం. నీలో ముసలం ముచ్చట్లు ఉంటే వాటిని వదిలిపెడదాం. నీలో ఏదైనా సోమర్తనం ఉంటే వదిలిపెడదాం. మనలో అబద్ధకర జీవితం ఉంటే వదిలిపెట్టి ప్రభుని ఎంతగానో మనము సేవించి ఆయన అనుసరించి ఆయన గొప్ప కరుణ, ఆయన కటాక్షత, ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం పదీవులు పొందుకొని మనం దేవునికి అప్పగించుకొని విశ్వాసం నిరీక్షణతో ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకు. దేవుడి ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత సన్నిధిని, తన ఆశీర్వాదం ఈ సమయములో మనమందరం పొందుకుందాం. ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంగతి రత్నమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలోంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రం. మమ్మల్ని అందరినీ నీ సజీవుడైన నీ రెక్కల చాటున భద్రపరుచుకొని ఈ ఆదివారంలోకి నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. తండ్రి, అయ్యగారు చెప్పిన వాక్యం ప్రభా, నైనా నీ యందు భయభక్తులు కలిగి నైనా నీ కృప కొరకు కనిపెట్టుకొని నా ప్రభా, నీ సహాయమును నీ మేలులు పొందుకునే భాగ్యము మా అందరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా ఈ వాక్యము ఎందరైతే విన్నారో తండ్రి, నైనా విన్న వారందరూ గ్రహించి నా ప్రభా ఇకపైన ప్రభా నైనా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే హృదయాలను